ఎన్నో అమ్మాయిలు ఒక్క నిమిషం ఎంతోమంది అమ్మాయిలు నాకు ఫోన్ చేసి మైనర్ అమ్మాయిలు ఫోన్ చేసి అన్నయ్య ఇలా అంటున్నాడు అతను మీకు కలవాలంటే ఇలాగా నన్ను అడుగుతున్నాడు అతని సెల్లో న్యూడ్ పిక్చర్స్ చూసిన అమ్మాయిలు ఫోన్ చేసి చెప్పిన ఆడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అతను నేను నమ్మలేదు. వీళ్ళందరినీ చెప్పింది ప్రూఫ్ లేక నమ్మనని చెప్పాను. ఆఖరికి 31st నైట్ అయిపోతుంది ఎయిర్పోర్ట్లో నా ముందు 2 అమ్మాయిలు నాతో వచ్చి సెల్ఫీ తీసుకుంటే వాళ్ళని బూతులు తిట్టాడు ఎయిర్పోర్ట్లో అందరి ముందు. నేను దానికి కనెక్ట్ అయ్యి హౌ డేర్ యూ కెన్ టాక్ టు ద గర్ల్స్ ఇన్ ద పబ్లిక్ ఎయిర్పోర్ట్లో పబ్లిక్కి ఎలా మాడతాం అని చెప్పి నేను ఫైర్ అయ్యి నేను లోపలికి సీరియస్గా వెళ్ళిపోతే అమ్మాయిలు నా గురించి తప్పుగా మాట్లాడారు, అతని గురించి తప్పుగా మాడని చెప్పి అమ్మాయిలు బయటకు వచ్చిందో కారుతో గుద్దించడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి ఒక వ్యక్తి ఇలా బయటకు వచ్చి నేను అప్పుడు అతను కౌశల్ మొన్న మోజో టీవీలో రోల్ రైడా మీద జరిగిన ట్రోలింగ్లో కూడా అతను స్వయాన మోజో టీవీకి ఫోన్ చేసి కౌశల్ అన్న చాలా స్ట్రిక్ట్, అతని విషయంలో నేను ఒక చిన్న నేను తప్పు చేయడం వల్ల నన్ను గ్రూప్లోంచి ఆర్మీలోంచి తీసేయడం జరిగింది, అతను ఎంత స్ట్రిక్ట్ నాకు తెలుసు, అతనే స్వయాన చెప్పిన ఆడియో కూడా ఉంది, వీడియో కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్లే. గోపి ప్లే. మా ముగ్గురు అయితే ఏం లేవు, మా ముగ్గురు అయితే ఎవరీ లేవు. ఎవరంటే రాత్రి కూడా ఒక అమ్మాయి వచ్చింది కన్వెన్షన్ లో, నేను చూసాను పింక్ కలర్ డ్రెస్ అండ్ కౌశల్ ఆర్మీ తరఫున ఎస్ దట్ గర్ల్ అండ్ చాందనితో కూడా చాలా గొడవ అయింది, అది కూడా నేను చూసాను, నేను కలర్ చూసాను విన్నాను కూడా. అండ్ కౌశల్ ఆర్మీలో ఉన్న చాలా మంది అమ్మాయిలు నియర్లీ ఒక 6-7 మెంబర్స్ తోని తను సెక్షువల్ గా కూడా కలిసాడు, నాతో చెప్పాడు. అందరి పిక్స్ తన దగ్గర ఉన్నాయి ఫోన్ లో, నేమ్స్ అయితే నాకు తెలీదు బట్ తను చెప్పాడు అనమాట. వీడియోస్ కాదు పిక్స్ ఉన్నాయి, 100 పిక్స్. ఆర్మీ సభ్యులందరినీ ప్రొవోక్ చేసి వాళ్ళందరి చేత రెచ్చగొట్టించి అందరినీ ట్రోల్స్ చేపిస్తాను అంటున్నారు కదా. నేను ఎవరిని ట్రోల్ చేయలేదండి. నన్ను నమ్ముకొని కౌశల్ ఆర్మీలో ఎవరైనా అమ్మాయిల్ని ఎవరైనా బూతులు తిడితే వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి గురించి, ఎందుకంటే రోల్ రైడా కిందన సపోర్ట్ చేసి ఒక అమ్మాయి మెసేజ్ పెడితే, ఆ అమ్మాయి కూడా ఎక్కడ లేదు ఇక్కడే ఉంది, ఆ అమ్మాయి మెసేజ్ పెడితే ఆ అమ్మాయి కింద బూతులు మెసేజ్లు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పండి అన్నాను. కానీ నేను ఆడియో క్లిప్ వినిపిస్తున్నారు కదా మూర్తి గారు, దానికి సమాధానం ఆ బూతులు మాట్లాడే అబ్బాయిలకి సమాధానం చెప్పండి, నాట్ అందరికీ. వాళ్ళు ఎవరైతే ట్రోల్స్ చేసి బూతులు తిట్టారో వాళ్ళ మీద ఆల్రెడీ ఫైల్డ్ FIR కేస్ ఇన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అండ్ దిస్ ఈజ్ ఫైల్డ్ ఆన్ 19/2/2019. వాళ్ళు ఆల్రెడీ గూగుల్కి పంపించారు, తొందరలో బయటకు వస్తాయి, ఎవరు చేశారో ఎందుకు చేశారో వాళ్ళు దే విల్ గెట్ అరెస్టెడ్. ఇది చేసింది వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ గురించి కాదు.